లూకా సువార్త మొదటి అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుదాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. నాకు తెలిసినంత మటుకు దేవదూతలలో 2 పేర్లు మాత్రమే నాకైతే తెలుసు. ఇంకేమైనా ఉన్నాయో తెలియదు నాకు. మిఖాయేలు, గాబ్రియేలు. గాబ్రియేలు సాధారణంగా ఏం చేస్తాడంటే మెసెంజర్, ఎక్కువగా వర్తమానాలు తీసుకొచ్చేవాడు. జకర్యా దగ్గరకు వచ్చింది ఆయనే, మరియ దగ్గరికి వచ్చింది ఆయనే, యోసేపు దగ్గరికి వచ్చింది బహుశా ఆయనే. మిఖాయేలు యుద్ధాలు చేసేవాడు, పోరాడేటువంటి వాడు. ఇక్కడ గాబ్రియేలు ఒక చిన్న ఊరు, ఇన్సిగ్నిఫికెంట్ విలేజ్, గుర్తింపు లేని ఒక గ్రామానికి దేవుని చేత పంపబడ్డాడు. మీలో కొంతమంది నాతో ఏమంటారంటే, అన్నా మాకు ఈ లోకంలో గుర్తింపే లేదన్నా, మేము చాలా బీదలు, నిరుపేదలు, నాకు చదువు లేదు కదా, శరీరీత కూడా నేను ఎంతో బలహీనుడను, నాకు అందము లేదు, చందము లేదు, చదువు లేదు, ఎవరు నన్ను ప్రేమించరు, ఎవరు నన్ను దగ్గరగా చేరదీయరు, నేను ఈ లోకంలో గుర్తింపలేని వ్యక్తిని అని మీరు ఎవరైనా అనుకుంటే, కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని యొక్క దృష్టిలో ఉన్నావు. నజరేత్ అనేది ఎంత చెడ్డ ఊరో తెలుసా? గలిలయ ప్రాంతంలో ఈ నజరేత్ అనే ఊరు, గలిలయ ప్రాంతం అంతా కూడా అంతేనండి. చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణ ఛాయలో, డార్క్నెస్ అండ్ డెత్. ఈ ప్రదేశం ఏమంటారు చెప్పండి? ఏ ప్లేస్ ఆఫ్ డార్క్నెస్ అండ్ డెత్. మరణ ఛాయలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి, చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. ఒకసారి బహుశా యేసు ప్రభు బెత్సయిదా అనే ఊరికి వెళ్తే అక్కడ నతానియేలు కనిపించాడు. కొంతమంది నతానియేలుతో ఏమన్నారంటే, మేము మెస్సియాను కనుగొన్నాము అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? టక్కని ఏమన్నాడు? నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? నజరేతులంతా చెడ్డోళ్ళే, నజరేతులో నుంచి మంచిదేదైనా వస్తుందా? మెస్సియా నజరేతులో నుండి వచ్చినాడా? నజరేత్ అనే ఊరు నుంచి వస్తాడా? అంత చెడ్డ ఊరు నజరేతు. కానీ అలాంటి చెడ్డ ఊరిలో, అలాంటి చెడ్డ ఊరికి దేవుని చేత పంపబడ్డాడు. ఎవరు? గాబ్రియేలు. ఇన్సిగ్నిఫికెంట్ విలేజ్. దేవుని బిడ్డలారా, ఎవరైనా మర్చిపోయినా దేవుడిని మర్చిపోడు, ఎవరిని గుర్తించకపోయినా దేవుడిని గుర్తిస్తాడు. దేవుని లెక్కలోని ఉన్నావు, దేవుని ప్రణాళికలోని ఉన్నావు. ఈ లోకంలో పుట్టావు అంటే దేవుని చిత్తం లేకుండా నువ్వు ఈ లోకంలో పుట్టలేదు. ఎవరి కాన్సెప్షన్ అంటే ఏ స్త్రీ గర్భము దాల్చినా కూడా దేవుని ప్రమేయం ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. ఏ స్త్రీ గర్భము దాల్చినా కదా, దేవుని చిత్తం లేకుండా ఏ స్త్రీ కూడా గర్భము దాల్చదు. దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో నువ్వు పుట్టావంటే దేవుని దృష్టిలో ఉన్నట్టు నువ్వు లెక్క. మరి ఏమైంది చూడండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. మీకు ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఎందుకు ఎంగేజ్మెంట్ అయినా కన్యక దగ్గరకే, మరియ దగ్గరకే దేవుడు పంపించినాడు? ఎంగేజ్మెంట్ కాకమునిపే మరియ దగ్గరకు దేవుడు పంపొచ్చు కదా.
ఎంగేజ్మెంట్ కాకమునిపే, ప్రధానం కాకమునిపే దేవుడు మరియని ఎన్నుకోవచ్చు కదా. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత దేవుడు ఆ యొక్క మరియ దగ్గరికి తన దూతను ఎందుకు పంపాడంటే, గాడ్ ఆనర్స్ ద మ్యారేజ్. దేవుడు వివాహ వ్యవస్థను దేవుడు గౌరవిస్తున్నాడు. దుర్బోధకులు దయ్యపు బోధ అని బైబిల్లో, దయ్యపు బోధ బోధించే వాళ్ళు ఏం చేస్తారంటే వివాహాన్ని నిషేధిస్తారు. వివాహం చేసుకోకూడదు, వివాహం చేసుకుంటే అపవిత్రము కదా, వివాహం అనేది చెడ్డది కదా, వివాహ జీవితం అనేది అపవిత్రమైనదని కొంతమంది దుర్బోధ బోధిస్తారు. కొంతమంది దేవుని చేత అభిషేకం పొంది కొంతమంది వివాహం చేసుకోకుండా నిలబడిపోతారు, అది వేరు. కానీ కొంతమంది వివాహమే తప్పు, వివాహం చేసుకోకూడదు. ముఖ్యంగా కొంతమంది ఆడపిల్లలు, నేను యేసు ప్రభుకు ఒక కన్యకలాగా ఉండిపోవాలి, ఒక భార్యలాగా ఉండిపోవాలని చెప్పి ఒక రకమైనటువంటి పిచ్చి భక్తి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని చిత్తంలో ఉండి వివాహం లేకుండాను దేవుని కొరకు నిలబడితే మంచిదే, దాని గురించి నేను అనట్లేదు. కానీ ఏదో ఒక రకమైన పిచ్చి భక్తి అన్నమాట. నేను యేసు ప్రభుకు భార్య అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. నేను పెళ్లి చేసుకోను అని ఆ పిచ్చి భక్తి కాదు. పేతురు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఏమని మనం చదువుతున్నాము చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతారా? అయితే కడవరి దినాలు అంటే ఏంటి? ఈ రోజులే, లాస్ట్ డేస్. దీన్ని ఏమంటారు చెప్పండి? కడవరి దినాలు. యేసుప్రభు రాకడ దగ్గరగా ఉన్నటువంటి దినాలలో ఎంతోమంది దుర్బోధకులు కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు, ఆ దయ్యముల బోధ ఏంటో చూడండి. 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పెళ్ళి అయితే చేసుకోరు కానీ ఇంకా మళ్ళీ మిగతావన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది పెళ్లి చేసుకోరు బయటికి కదా, బ్రహ్మచారులుగా కన్యకలుగా ఉంటారు. బయటికేమో అబ్బా దేవుని కొరకు ఎంత తీర్మానం చేసుకోవడం, లోపల మస్తు ఉంటుంది, వాళ్ళకి పెద్ద హిస్టరీ ఉంటుంది. అందుకే దేవుడు వివాహాన్ని ఘనపరుస్తున్నాడు. కాబట్టి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడ్డాడు ఈ యొక్క గాబ్రియేలు దూత అని బైబిల్లో మనం చదువుతున్నాం. మొన్ననే ప్రసాద్ మేరీ కుమార్ యొక్క 25 సంవత్సరాల వార్షికోత్సవంలో నేను ఏం చెప్పాను? వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనది. చూసారా దేవుని బిడ్డలారా, వివాహము అన్ని విషయాలలో ఘనమైనదని దేవుడు చెప్పాడు. దేవుడు వివాహాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఏదైనా తోటలో ఫస్ట్ మ్యారేజ్ ఎవరు చేశారు చెప్పండి? దేవుడే కదా. దేవదూతలందరూ వచ్చింటారు. ఆ మ్యారేజ్ ఫస్ట్ రిజిస్ట్రార్ దేవుడే. ఆదాముకు హవ్వకు దేవుడే వివాహాన్ని జరిగించాడు. ఆ వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడ్డాడు. ఆ కన్యక పేరు మరియా. 28వ వచనం చదువుతున్నాను. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము కదా. దయాప్రాప్తురాలా నీకు శుభము. She got a surprise from God కదండి. దేవుని దగ్గర నుండి ఒక సర్ప్రైజ్ విజిట్ ఆమెకు వచ్చింది.
ఆమె ఎన్నడూ కూడా అనుకోలేదు కదా ఇట్లాగా తన జీవితంలో సంభవిస్తుంది. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సర్ప్రైజెస్. అమ్మా అయ్యా వినండి వినండి, మన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి దేవుడు. మరి నువ్వు ఏ అవసరతలో ఉన్నావో, ఏ అక్కరలో ఉన్నావో, నీకు కూడా దేవుడు ఒకసారి సర్ప్రైజ్గా దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. కొంతమంది నాకు వచ్చి చెప్పుకుంటూ ఉంటారు దేవుడు చేసినటువంటి అద్భుతాలు కదా. కొన్నిసార్లు చదువుల్లో, కొన్నిసార్లు ఉద్యోగాల్లో, కొన్నిసార్లు వివాహాల్లో కదా, కొన్నిసార్లు జీవిత యాత్రలో దేవుడు మన జీవితాల్లో చాలా సర్ప్రైజెస్ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఊహించనంత మటుగా దేవుడు ఇస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సర్ప్రైజెస్. ఆమెకు సర్ప్రైజ్ దేవుడు తన దూత ద్వారా పంపించినాడు. ఏంటో చూడండి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నమ్ముకున్న బిడ్డలకు దేవుడు ఎప్పుడూ తోడై ఉంటాడు కదా. మనం ఒక పాట పాడతాం, ఎంత మంచి పాట చెప్పండి. ఏదేనులో ఆదాముతో ఉండేను కదా, పాట భలే రాసినారు కదా. తన కుమారుని బలి ఇచ్చేటప్పుడు కత్తి ఎత్తినాడు ఎవరు? అబ్రహాము. అప్పుడు కూడా దేవుడు ఉన్నాడంట కదా. ఇశ్రాయేలు వారు చెప్పండి ఎర్ర సముద్రం గుండా వెళ్ళేటప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత చెప్పండి యోర్దాను నదిలో ఉన్నప్పుడు కదా దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఇంకా చెప్పండి అగ్నిగుండములో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో పడినప్పుడు అక్కడ ఏమని చెప్పండి, నలుగురుగా కనపడినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. పౌలు చెరలో వేయబడినప్పుడు చూసారా, దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా యేసు ప్రభుని నమ్ముకొని ఉంటే, నీవు నిజంగా యేసు ప్రభుని నమ్ముకొని ఉంటే, ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కొని ఉంటే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే అనుమానమే అవసరం లేదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. అమ్మా అయ్యా దేవుడు నీకు తోడై ఉన్నాడు, గుర్తుపెట్టుకో. క్రిస్మస్ సందర్భంలో చెప్తా ఉంటాను కదా నేను, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనుగో, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదు. ఇమ్మానుయేలు అంటే అర్థం చెప్పండి, దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు. అది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం, యుగ సమాప్తి వరకు, ఇప్పుడు అప్పుడప్పుడు కాదు. దేవుడు ఎలా ఎప్పుడు తోడై ఉన్నానంటే యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. అమ్మను కోల్పోయినావా, నాన్నను కోల్పోయినావా, భార్యను కోల్పోయినావా, భర్తను కోల్పోయినావా, ప్రాణ స్నేహితుని కోల్పోయినావా, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నావా, దేవుడు నీకు తోడు, దేవుడు నీకు తోడు. దయాప్రాప్తురాలా నీకు శుభం. చెప్పండి, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. కొంతమంది శనిని నమ్ముతారు, క్రైస్తవులు పెద్దగా ఉపయోగించారు కానీ బయట వాళ్ళు శని శని అని శని అంటే ఏంటి చెప్పండి, శని చుట్టుకోంది అనుకుంటారు. మనకు శనులు గిన్నెలు ఏముండవు. శుభం శుభం శుభం. పౌలు పత్రిక రాసేటప్పుడు ఏమని రాస్తాడు చెప్పండి, తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు శుభమని చెప్పు వ్రాయినది. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి శని ఉండదు, శుభం ఉంటుంది. నమ్మండి నమ్మండి. కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని శ్రమలు వచ్చినంత మాత్రాన్ని శని చుట్టుకున్నట్టు కాదు. క్రైస్తవులు శని అనేటువంటి పదం ఉపయోగించవచ్చా? దేవుడు మనకి ఇచ్చింది శుభం శుభం. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. 29వ వచనం, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము,
క్రిస్మస్ సందర్భంలో మాటి మాటికి ఈ మాట ఉంటుందండి. ఏ మాట చెప్పండి? భయపడకుము. జకర్యాకు దేవదూత వచ్చినప్పుడు భయపడకుమన్నాడు. చెప్పండి. మరియకు కనపడినప్పుడు భయపడకుమన్నాడు. ఆ తర్వాత యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఇంకా చెప్పండి. దేవదూతలకు కనపడినప్పుడు, దేవదూతలు లేదా దేవదూత గొర్రెల కాపర్లు కనపడినప్పుడు భయపడకుడి, ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. క్రిస్మస్ సందర్భముగా ఎన్ని సందర్భాలలో భయపడకూడనే మాట రాయబడిందో చూడండి. దేవుని బిడ్డలారా, భయాలు వస్తాయి స్వభావ సిద్ధంగా, మనుషులం కాబట్టి. కొన్నిసార్లు నా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, రిటైర్ అయిపోయినానే, ముసలోళ్ళు అయిపోతున్నానే, నా భవిష్యత్తు ఎట్లా, ఎవరు చూసుకుంటారు నన్ను? కొన్నిసార్లు కొన్ని భయాలు మనకు ఏర్పడతాయి. మన గురువారం ఏ మాట గుర్తు చేశాను చెప్పండి? వార్షికోత్సవంలో యానివర్సరీలో ఏ మాట గుర్తు చేశాను? హెబ్రీ 13:6, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాను. చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ ఈ మాట చెప్పగలగాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం చదవండి. యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఈ మాట చెప్పాలి. ఏమని చెప్పాలి? హెబ్రీలకు రాసిన పత్రిక 13:6, కాబట్టి ప్రభు నాకు సహాయుడు, ద లార్డ్ ఈజ్ మై హెల్పర్, ఐ ఫియర్ నాట్, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడని ఎలా చెప్పాలంట? మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. సమస్యలు రావని కాదు, కష్టాలు రావని కాదు కదా, ఆర్థిక ఇబ్బందులు రావని కాదు, అనారోగ్యాలు రావని కాదు, కొన్నిసార్లు మరణాలు కూడా వస్తాయి. ఏమి సంభవించినా సరే దేవుని బిడ్డలు భయపడరు. భయపడకుము మరియా, భయపడకుము. ఇంకా చెప్పండి. దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. కృప అంటే ఏంటో తెలుసా? ఉచితముగా ఇచ్చేది. కృప అనేది ఏంటో తెలుసా? సాధారణంగా దేవుడు ఉచితంగా ఇచ్చేదాన్ని కృప అంటారు. బక్షిష్ అని ఉర్దూలో అంటారు. కృప దేవుడు అన్మెరిటెడ్ ఫేవర్. దేవుడు ఎంతో కృప ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు. దేవుని యొక్క కృపను పొందుకుందంట ఎవరు? ఈ యొక్క మరియ. ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు దేవుని కృపను పొందుకున్నావా? ఉచితంగా ఇచ్చేదాన్ని కాల రాస్తున్నావే, దేవుని కృపను కాలుతో ఇట్లా తంటున్నావే, దేవుని కృపను నువ్వు పొందుకున్నావా? ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము లేదా 12వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ 12:15 చదువుతారా ఎవరైనా? నేనే చదువుతాను మైక్లో. హెబ్రీ 12:15 చూడండి. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో. లాస్ట్లో ఏముంది? 16వ వచనం లాస్ట్లో జాగ్రత్త. హెబ్రీ 12:15 మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా 16వ వచనం లాస్ట్ అయిన జాగ్రత్తగా చూచుకొనండి. ఎవడైనా ఉచితంగా దేవుడిస్తున్నటువంటి కృపను పొందకుండా తప్పిపోతాడేమో. జాగ్రత్త. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని కృపను కొంతమంది దూరం చేసుకుంటారు. మరొక వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను.
రాజులు క్షమించండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. 2 Samuel chapter 7 verse 15. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు, దేవుని కృప సౌలుకు దూరం అయిపోయింది. కొంతమంది ఉచితంగా ఇచ్చేదాన్ని ఎవరన్నా వద్దంటారా? కొంతమంది దేవుడు ఉచితంగా ఇస్తున్నా కూడా వద్దు అంటారు దేవుని కదా. కొంతమంది గవర్నమెంట్ వారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు, ఇస్తే తీసుకోవాలి కదా, వద్దంటే ఎట్లాగా? దేవుని బిడ్డలారా గమనించండి, నేను నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైంది. పరీక్ష చేసుకోండి. కృపలో నిలిచి ఉన్నారా? కృపను దూరం చేసుకున్నారా? ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో, జాగ్రత్తగా చూచుకొనండి. ఓ దేవుని బిడ్డలారా, దేవుని కృపను నువ్వు పొందితివి కదండి. ఎంత మంచి మాట, దేవుని కృపను పొందితివి. మరొక వచనం చదువుతాను. రోమా 5వ అధ్యాయము 2వ వచనం. రోమా 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారై. ఏంటంట? ఈ కృపయందు ప్రవేశం అంట. కృపయందు ప్రవేశం. చూసారా దేవుని బిడ్డలారా, ఆయన కృపలో పొందుకున్నావా? ఆయన కృపను పొందుకున్నావా? ఆయన కృపలో ప్రవేశించినావా? మరియా దేవుని కృపను పొందుకుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఏంటది? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెట్టుదువు. అమ్మా మరియా, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆ రోజుల్లో నాకు తెలిసినంత మటుకు 99% యేసు ప్రభుకు ఎవరు కనిపెట్టడం లేదు. కానీ ఏదో కొద్దిమంది మాత్రం కదా, కొద్దిమంది మాత్రం యేసు ప్రభు నాలో పుడతాడేమో, నా గర్భంలో పుడతాడేమో కదా, మెస్సియా వస్తాడంట. ఎందుకంటే ప్రవచనం ఒకటి ఉంది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదవని యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఒక ప్రవచనం ఉంది. ఏదో కొద్ది మంది కన్యకులు మాత్రమే, ఒకవేళ యేసు ప్రభు నా గర్భంలో పుడతాడేమో అని కొద్ది మంది మాత్రమే కదా, వేలలో లెక్కించుకునే వాళ్ళు మాత్రమే బహుశా యేసు ప్రభు యొక్క మొదటి రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుమయోను కదా, దేవాలయంలో రైంబగలు ఉపవాస ప్రార్థనతో సేవ చేస్తున్న అన్నాన ప్రవక్త్రి. చెప్పండి, ఓన్లీ ఫ్యూ పీపుల్, మరియలాంటి వాళ్ళు కొద్ది మంది మాత్రమే యేసు ప్రభు మొదటి రాకడ కొరకు కనిపెట్టుకున్నాను. మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మరి యేసు ప్రభు మొదటి రాకడ ప్రవక్తల గ్రంథాల్లో ఉంది. మొదటి రాకడ యేసు ప్రభు కన్యకు పుడతాడు, బెత్లెహేంలో పుడతాడు, ఇలాంటి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. మొదటి రాకడ గురించి ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు నెరవేరినాయా లేదా? మొదటి రాకడలో యేసు ప్రభు వచ్చాడా రాలేదా? చెప్పండి. కన్యగర్భంలో పుట్టాడు, బెత్లెహేంలో పుట్టాడు, ఆఖరికి శిలువలో ప్రాణం పెట్టాడు, మరణించినాడు, తిరిగి లేచినాడు, పరమనికి వెళ్ళిపోయినాడు, రెండోసారి వస్తానన్నాడు. వస్తాడా రాడా?
మొదటి రాకడలో వస్తాను 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 అని చెప్పి కన్యగర్భములో పుట్టి బెత్లెహేములో పుట్టి ప్రవచనాలు నెరవేర్చి శిలోమ్రాన్ మీదకి ఎక్కి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి వస్తానన్నాడు. ఖచ్చితంగా వస్తాడు. మొదటిసారి వస్తానన్నాడు, వచ్చాడు, ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళిపోయినాడు. రెండోసారి వస్తానన్నాడు, ఖచ్చితంగా వస్తాడు. మొదటి రాకడ కొరకు ఎవరెవరైతే కొద్ది మంది మాత్రమే కనిపెట్టుకున్నారో, ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా అంతే. ఫ్యూ పీపుల్, కొద్ది మంది, ఒక శేషం మాత్రమే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. మళ్ళా చూస్తే అందరు కన్యకలే, కానీ 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. లోపలికి ఎవరు పోతారో ఏమో చెప్పలేము కదండి దేవుని బిడ్డలారా. చాలా మంది విశ్వాసులు ఈ రోజుల్లో సంసారంలో మునిగిపోయినారు, డబ్బుల్లో మునిగిపోయినారు, వ్యాపారాల్లో మునిగిపోయినారు, తేలుతున్నారు, మునిగి తేలుతా ఉన్నారు. ఏలో ఒక తాపత్రయాల్లో పడిపోయినారు. దేవుడు రాకడ అసలు గుర్తు లేకుండా జీవిస్తున్నారు. సంపాదన సంపాదన సంపాదన, పవర్, ప్రాపర్టీ, ప్రెస్టేజ్, పొజిషన్, పాపులారిటీ, ప్లెజర్స్. దేవుని బిడ్డలారా, వాళ్ళలాగా మొదటి రాకడ కొరకు వాళ్ళు ఎలా కనిపెట్టుకొని ఉన్నారో, మనం కూడా ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎల్లవేళలా మనం కనిపెట్టుకొని ఉండాలి. మరి యేసు ప్రభు మరియను మాత్రమే ఎందుకు కోరుకుని ఉంటాడు చెప్పండి? దేవునికి ఎప్పుడైనా పార్షాలిటీ ఉందా? ఇంతమంది ఆ రోజుల్లో నజరేతులో కానీ ఇశ్రాయేల్లో కానీ ఎంతమంది కన్యకులు ఉండరు? వివాహం కాని స్త్రీలు ఎంతమంది ఉంటారు ఆ రోజుల్లో? ఒక మరియను మాత్రమే దేవుడు ఎందుకు కోరుకున్నాడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 66 వర్స్ 2 చూడండి. 3వ లైన్, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం 3వ లైన్ చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎంతమంది లేరు కన్యకలు, ఎంతమంది యవన స్త్రీలు లేరు ఆ రోజుల్లో? ఒక మరియను మాత్రమే దేవుడు దృష్టించడానికి కారణం చెప్పండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం 3వ లైను. ఎవడు దీనుడై, దీనత్వం ఉందా అసలు నీకు? చెప్పండి. కొంతమంది కళ్ళలో ఎంత పొగరు కనిపిస్తుంది కదండి, నీ నడకలో, నీ పడకలో, నీ యొక్క కదా బైబిల్లో కాళ్ళ గజ్జలు గల్లు గల్లుమని వినిపిస్తారంట. సియోను కుమార్తెలు కదా, వారు మెడచాచి నడుస్తారు, కాళ్ళ గజ్జలు మ్రోగిస్తున్నారు. నీ కళ్ళలో గర్వం, నీ నడకలో గర్వం. దేవుని బిడ్డలారా గమనించండి, తీసి పక్కన పెట్టేస్తాడు దేవుడు. దీనత్వం, దీనత్వం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి, నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి, నేర్చుకోండి. దీనుడై, రెండవదిగా చెప్పండి, నలిగిన హృదయం, పగిలిన హృదయం, బ్రోకన్ హార్ట్, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయు. దేవుని బిడ్డలారా గమనించినారా? ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై, నెక్స్ట్ చెప్పండి, నా మాట విని వణుకుచుండును. ఆ రోజుల్లో ఉన్న చిన్న బైబిల్, అంత బైబిల్ లేదు. ఆ చిన్న బైబిల్ను ఏమేమి వాక్యాలు ఉన్నాయి ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటుంది మరియా కదా. ఆయన మాట అంటే విని వణుకుతుంది కాబోలు. ఏమన్నా ఆమె ఏమన్నా పెద్ద టాలెంటెడ్ గర్లా చెప్పండి? బహుశా 20 సంవత్సరాల లోపులే ఉండొచ్చు ఆమె యొక్క వయసు. చెప్పండి, ఏమైనా ఆమెలో పెద్ద చదువు ఉందా? నేను అనుకుంటున్నాను పెద్ద అందం కూడా ఉండకపోయి ఉండొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా లేదా ఇశ్రాయేలు దేశవ్యాప్తంగా ఏమైనా దేవుడు బ్యూటీ కాంటెస్ట్ ఏమైనా చేశాడా? అందాల పోటీ పెట్టాడా? దేశంలో, ఈ ఇశ్రాయేలు దేశంలో ఎవరైతే చాలా అందంగా ఉంటారో వాళ్ళ కడుపులో పుడతాను అనుకున్నాడా? బహుశా మేరీకి చదువు లేదు, బహుశా మేరీకి సరైనటువంటి అందచందాలు కూడా ఉండకపోయి ఉండొచ్చు కదా. పేదరాలు, నిరుపేదరాలు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టిస్తున్నాను. పెద్ద ఇంటెలిజెంట్ ఏం కాదు, క్లెవర్ కాదు, నాట్ ఈవెన్ ప్రెటీ కదండి, పెద్ద అందమైన అమ్మాయి కూడా కాదు. లోపల ఉన్నటువంటి ఆమె యొక్క దీనత్వం గమనించినారా? ఒక చిన్న ప్రశ్న ఈరోజు సిస్టర్స్కి వేయాలనుకుంటున్నాను. సిస్టర్స్లో నుంచి దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పండి. సాధారణంగా సిస్టర్స్లో నుండి, సహోదరులలో నుండి దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పండి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. సాధారణంగా సిస్టర్స్లో నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. జడలల్లు కొనుటయు అంటే అసలు జడలు వేసుకోకూడదని కాదని అర్థం. బంగారు నగలు పెట్టుకొనుటయు అంటే బోడుగా ఉండమని కాదని అర్థం. అంటే నాకు అర్థమైనట్టుగా నా అభిప్రాయం చెప్తున్నాను కదండి. బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు, అస్సలు బట్టలు వేసుకోకూడదని కాదని అర్థం. అది వెలుపటి అలంకారము ఒక అలంకారంగా ఉంచును ఉండనియదు కదా. వెలుపటి అలంకారము ఒక అలంకారంగా ఉండనియదు. జడలు వేసుకున్నా, బంగారు నగలు పెట్టుకున్నా, వస్త్రాలు వేసుకున్నా చెప్పండి. ఈ రోజుల్లో చాలామంది మేరీలుగా ఉండట్లేదు కానీ మోడల్స్గా ఉంటున్నారు. మనం మోడల్గా ఉండాలా, మేరీలాగా ఉండాలా? మేరీలాగా ఉండాలి, మోడల్స్గా కాదు. ఓ దేవుని బిడ్డలారా, కొంతమంది సెలబ్రిటీస్గా ఉంటున్నారు కదా, ముఖ్యంగా పాస్టర్లు ఖరీదైన బట్టలు వేసుకుంటారండి కదా. ఎంత సినీ యాక్ట్రెస్ లాగా ఉంటారు కొంతమంది పాస్టర్లు. గమనించండి దేవుని బిడ్డలారా, బీ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ కదండి. దేవుడు సిస్టర్స్ ప్రత్యేకంగా చెప్తున్నాడు ఏంటంటే, జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట చెప్పండి, వస్త్రంలో ధరించుకొని వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక. తిమోతికి రాసిన పత్రికలో తగుమాత్రపు అన్నాడు కదా. కొంతమంది కేజీలు బంగారం ఉంది, అవసరమా చెప్పండి? ఇప్పుడేమో చర్చికి అందరూ సింపుల్గా వచ్చినారు, ఫంక్షన్లకు పోవాలా చెప్పండి, మ్యారేజ్లకు పోవాలా, ఇంకా సిస్టర్స్ని చూడాలా చూడండి, పోటీలు పడి వేసుకొని వస్తారు. నీకు ఎంత కావాలంత పెట్టుకొని మొత్తం తీసుకొచ్చి చర్చిలో వేసేసి ఏం చేస్తావు? ఈరోజు దేవుని రాకడ వస్తే ఏం చేస్తావు? నీ కోసం, నీ కూతురు కోసం, నీ కూతురు యొక్క వివాహం కొంచెం పెట్టుకో, నేను వద్దనట్లేదు. కేజీలు ఎందుకు? తగు మాత్రం పెట్టుకో, మొత్తం తీసుకొచ్చి చర్చిలో వేసేసి. 2 వారాల క్రితం ఒక సహోదరు వచ్చి 2 కమ్మలు ఇచ్చిపోయింది నాకు కదా. సిస్టర్స్కి ఇచ్చిన అమ్మేసి అది తీసుకురండి అమ్మ, చర్చికి డబ్బులు తీసుకురండి. దేవుని బిడ్డలారా, మన సిస్టర్స్ నుంచి దేవుడు ఏం కోరుతున్నాడో చూడండి. 4వ వచనం చదువుతారా? సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. సాధువైనట్టు మృదువైనట్టు గుణం. ముఖ్యంగా సిస్టర్స్లో నుంచి దేవుడు కోరేది ఇదే కదా. ఇక్కడ చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. దేవుడు నీకు మంచి భర్తని ఇవ్వాలంటే, మంచి ఉద్యోగం నీకు ఇవ్వాలంటే, నీకు మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలంటే మరియలాగా నీవు ఒక ఆమె గురించి ఏమన్నారు? ధన్యురాలన్నారు కదా. ప్రభు తల్లిని ఏమన్నారు? ధన్యురాలని చెప్పినారు. మరి 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 ఆమె దాసురాలని రాయబడింది. తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు
ఎన్నో పేర్లు మరియకున్నాయి. దేవుని బిడ్డలారా, నీలో కూడా ఈ సాత్వికం, దీన మనస్సు నీలో ఉంటే దేవుడిని ఎంతో ఆశీర్వదిస్తాడు. మళ్ళా చదువుకుందాం. సాధువైనట్టు మృదువైనట్టు గుణమన అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అదే మీకు అలంకరణగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. కొంతమంది భార్యలు ఉంటారు, నా భాష కాదండి, బైబిల్ భాష, గయ్యాలి అని ఉంది. గయ్యాలి అయిన భార్య భర్త ఒక మాట అంటే ఇంకా చూసుకోండి నాన్ స్టాపు కదండి. భర్త ఒక మాట అంటే భార్యలో నాన్ స్టాప్గా ఇంకా చెప్పండి ఇంకా బెదిరిపోతాడు భర్త. దేవుడు నిన్ను దీవిస్తాడా? నో, మాటకు మాట ఇవ్వకూడదు. సాధువైనట్టు మృదువైనట్టు గుణమన అక్షయం కాలం గల మీ హృదయ అంతరంగ స్వభావం మీ కలంగా. ఇది మేరీలో చూశాడు, మరియలో చూశాడు దేవుడు. దేశవ్యాప్తంగా ఎంతోమంది కన్యకలున్న దేవుని దృష్టి ఆమె మీద పడింది. చూసారా, దేవుడు తన దూతను ఆమె దగ్గరికి పంపించినాడు. ఈనాడు నువ్వు దేవుని దృష్టిలో పడాలంటే ఈ మాట యెషయా 66:2, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టించుచున్నానని దేవుడు చెప్పాడు. మేరీలాగా ఉంటావా? మోడల్గా ఉంటావా? చెప్పండి. కొంతమంది రకరకాలుగా అలంకరించుకొని స్త్రీలను ఆకర్షించే వాళ్ళు కొంతమంది, పురుషులను ఆకర్షించే వాళ్ళు కొంతమంది కదండి. ఎంత ఘోరమైన పాపం. దేవుని బిడ్డలారా గమనించండి. మోడల్గా ఉండొద్దు, మేరీలాగా ఉండని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నాం. అప్పుడు చూడండి మరి ఏమన్నా అడిగిందో. 31వ వచనం, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కనెను యేసును పేరు పెట్టెదవు. 32వ వచనం, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. యేసు అంటే మానవ పేరు. చెప్పండి. ప్రభువు అంటే లేదా సర్వోన్నతుడు అంటే ఆయన దేవుని పేరు. సర్వోన్నతుని కుమారుడు అంటే ఎవరు? యేసు అంటే మరియ కుమారుడు కదండి. ఆ తర్వాత క్రీస్తు అంటే సర్వోన్నతుని కుమారుడు. ఆయన మానవత్వము, ఆయన దైవత్వం. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆయనతో చెప్పాను. చెప్పండి. యేసు ప్రభు యొక్క మానవత్వం 31వ వచనం, యేసు ప్రభు 32వ వచనంలో యేసు ప్రభు యొక్క దైవత్వం, 33వ వచనంలో యేసు ప్రభు యొక్క రాజరికము కదండి. యుగ యుగాలు ఏలుతాడు. హీ విల్ బి ఏ కింగ్. ఆయన ఎవరు? యేసు మానవుడు, దేవుడు, ఆ తర్వాత రాజు అని వివరిస్తా ఉన్నాడు ఆ యొక్క గాబ్రియేలు దేవదూత కదండి. 34వ వచనం మరి ఏం చెప్తుందో చూడండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. ఎంతమంది సహోదరులు ఈ మాట చెప్పగలరు? యవన బిడ్డలు ఈ మాట చెప్పగలరు? దేవుడు పంపిన దూతతోనే డైరెక్ట్గా చెప్పగలిగింది. ఎవరు? మరియా డైరెక్ట్గా చెప్పింది, నేను పురుషుని ఎరగని దానను. ఇది ఎలా సాధ్యం? ఈనాడు చెప్పండి, మగపిల్లలు అట్లే ఉన్నారు, ఆడోళ్ళు కూడా ఏం తక్కువగా లేరు. పురుష సాంగత్యాలు కదండి, బైకుల్లో పోవడం, బేకరీలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం. నేను ఒకసారి ఇంజక్షన్ వేయించుకోవాలని ఒక హాస్పిటల్కి వెళ్ళాను. మన చర్చికి వచ్చి ఒక అమ్మాయి కదండి, ఒక్కతే 5 మంది చుట్టుకున్నారు. ఆ అమ్మాయి మగపిల్లలు, వారితో సరసాలు ఆడుతూ ఉంది కదండి. దేవుని వాక్యం ఒప్పుకుంటుందా? ఏ స్త్రీని ముట్టుకోనొద్దు, ఏ స్త్రీని ముట్టుకోవద్దు, ఎవరు నిన్ను ముట్టుకోనివ్వద్దు కదా. ఏ పురుషుణ్ణి ముట్టుకోవద్దు, ఏ పురుషుడు నిన్ను ముట్టుకోనివ్వద్దు. దేవుని బిడ్డలారా, మరియను దేవుడు అందుకే ఏర్పరచుకున్నాడు.
చెప్పగలవా? నీవు దేవునితో చెప్పగలవా? పరిశుద్ధ జీవితాన్ని జీవించండి, మీ యొక్క జీవితాలను కాపాడుకోండి. ఈ రోజుల్లో ఎంతమంది చెడిపోతున్నారు. నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ నేను దైవ సేవకుని కాబట్టి కొంతమంది ఏడ్చుకుంటూ వస్తారు. మాకు ఇట్లా సంభవించింది అని ఏడుస్తారు, చాలా ఏడుస్తారు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి నేను వాళ్ళని బలపరుస్తాను. లాస్ట్లో చెప్తాను ఆ విషయాలు. దేవుని బిడ్డలారా, ఈమె దేవుని కొరకు అలాగా జీవించగలిగింది. నీ సాక్ష్యాన్ని కాపాడుకో, శీలాన్ని కాపాడుకో. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు వెలుగు వెలుగు. చాలామంది రిగ్రెట్ అవుతారండి, ఏడ్చుకుంటా. దేవుడు క్షమిస్తాడు, కానీ కొన్నిసార్లు కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదండి. మనం ఎంత ఘోర 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 పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడు, కానీ కొన్నిసార్లు కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అందుకే జాగ్రత్తగా ఉండండి. మీకు అర్థమైనట్టు చెప్తున్నాను, నీ జీవితాన్ని ఎంగిల్ చేసుకోవద్దు. నీకు కాబోయే నీ భార్యకు నీ పవిత్రమైన జీవితాన్ని నీ భార్యకు అప్పగించు కదండి. నీ కాబోయే నీ భర్తకు ఎంగిలి కాని నీ జీవితాన్ని నీ భర్తకి ఇవ్వాలి, ఎంగిలి కాని నీ జీవితాన్ని నువ్వు భార్యకి ఇవ్వాలి. ఎంగిలి చేసుకోవద్దు. పరిశుద్ధంగా జీవించండి దేవుని బిడ్డలారా, పవిత్రంగా జీవించండి. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో. 36వ వచనం 35వ వచనం చదువుతున్నాను. నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా 35వ వచనం. దూత ఏం చెప్పాడు తెలుసా? దూత చెప్పింది అనలా, చెప్పినాడు అని చెప్పాలా, పురుషలింగంలో మాట్లాడాలి కదా. ఏమని చెప్పాడు దేవదూత 35వ వచనంలో? అమ్మా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. చూసారా? పరిశుద్ధాత్మ ద్వారా సమస్తము సాధ్యం. అమ్మా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. మీరు నమ్ముతారా నమ్మరు, నేను ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ శక్తి కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను. ఆల్రెడీ మన అందరిలో, విశ్వాసులందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రార్థన చేయకూడదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. చేసుకోవచ్చు, తప్పులేదు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేయండి కదండి. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయకూడదు. ఎందుకు? ఆల్రెడీ నీలో నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈరోజు పొద్దున కూడా నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా గివ్ మీ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని పరిశుద్ధాత్మ మనల్ని బలపరిస్తే దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేయగలం. దేవునిని గొప్పగా వాడుకుంటాడు, గొప్ప సాధనంగా వాడుకుంటాడు. రక్షకుని ఈ లోకానికి అందించడానికి ఈమెకు సాధనం. ఎలా? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంది కదా, నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది. చూసారా దేవుని బిడ్డలారా? మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యము. హవ్వ మొదలుకొని నేటి వరకు కూడా సంతానం కలగాలంటే చెప్పండి, అది వైవాహిక బంధం ద్వారానే కదా, స్త్రీ పురుషుల ద్వారానే సంతానం. కానీ ప్రకృతికి విరుద్ధంగా చూడండి, దేవుడు పుట్టబో శిశువు పరిశుద్ధుడు. చదవండి ఆ వచనం, 35వ వచనం 2వ లైను. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రపంచంలో ఇలాంటి దేవుడు లేడండి. కామ క్రోధ మద మాత్సర్యములు లేని దేవుడు యేసు ప్రభువు. ఏ పాపమును ఆయనలో మనం కనుగొనలేము. నా యందు పాపమున్నది మీలో ఎవడు స్థాపించును? ప్రభు బల్లలో అన్న గుర్తు చేశారు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మన ప్రభు. ఎంత పరిశుద్ధుడు.
దేవుని బిడ్డలారా, ఎంత పుట్టబోవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నేను ఎన్నో సంవత్సరాల క్రితము రాజారావు గారు రాసిన పుస్తకంలో చదివాను కదా. ఆయన బైబిల్ అంతటిని తెలుగు అంత అర్థం రాసిపోయాడు. చదువుకోండి, కొనుక్కొని చదువుకోండి. నేను చాలా సంవత్సరాల క్రితం చదివాను. మరియ పాపము, యోసేపు పాపం, అసలు యోసేపు లేదులేండి, పక్కన పెట్టండి. మరియ పాపము కూడా యేసు ప్రభువుని అంటలేదు. ఎందుకు? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనను, సర్వోన్నతుని శక్తి నిన్ను, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. రాజారావు గారు ఏం రాశారు తెలుసా? మనం రాగి పాత్రల్లో అన్నం వండుకునేటప్పుడు, ఇంకా చెప్పండి, ఇంకా ఏంటి, ఇత్తడి పాత్రల్లో అన్నం వండుకునేటప్పుడు అది విషం అన్నమాట. కానీ రాగి పాత్ర లోపల, ఇత్తడి పాత్ర లోపల ఒకటి ఉంటుంది, చెప్పండి ఎవరైనా? లేయర్ కళాయి ఉంటుంది, కళాయి పూత ఉంటుంది, తెల్లగా మెరుస్తూ ఉంటుంది అన్నమాట. ఆదాము పాపం యేసుప్రభుని అంటలేదు, మరియ పాపం యేసుప్రభుని అంటలేదు. అమ్మా, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూసారా? మనందరిలో ఆదాము రక్తం ప్రవహిస్తాం. పాప స్వభావం ఉంది మనలో. నమ్ముకున్నా కూడా, రక్షణ పొందినా కూడా మనలో పాప స్వభావం ఉంది. దానికి పోటీగా దైవ స్వభావం ఉంది. రెండు ఉన్నాయి. నమ్ముకోకున్నప్పుడు, రక్షణ పొందకమున్నప్పుడు ఒక్క పాప స్వభావమే ఉండేది. రక్షణ పొందిన తర్వాత దైవ స్వభావం మనలో ఎంటర్ అయింది. ఈ రెండింటికి కూడా పోటీ ఉంటుంది. దైవ స్వభావం, పాప స్వభావం. దైవ స్వభావం, పాప స్వభావం, రెండింటికి పోటీ ఉంటుంది. నువ్వు దేన్ని పెంచితే అది పైకి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఆదాము యొక్క రక్తము యేసుప్రభు కంటలేదు, మరియ యొక్క పాపము యేసుప్రభు కంటలేదు. మరియ కూడా పాపే కదా, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరియ పాపం యేసుప్రభుని అంటలేదు. ఎందుకనగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కనుక్కొను. కాడ పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. 36వ వచనం, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. ఎవరైనా చెప్తారా? మరియకు ఎలిజబెత్ను గురించి ఎందుకు చెప్తున్నాడు? అవసరమా? ఆమె కూడా గర్భము దాల్చింది. అది మొదటి అధ్యాయంలో ఉంది కదా. దీనికంటే ముందు వచనాల్లో ఉంది. యేసు ప్రభువు లేదా ఎవరు, గాబ్రియల్ దేవదూత ఎలిజబెత్ కూడా గర్భము ధరించిందని మరియకు ఎందుకు చెప్తున్నాడు? ఏ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ కదా. దేవుడు ఏదైనా చేయగలడు. ఏళ్ళ తరబడి వృద్ధులు, వాళ్ళకు రక్తము సరిగా లేదు, వృద్ధాప్యానికి వచ్చినారు కదా. వాళ్ళకి 2 గర్భాలు ఎండిపోయినాయి. జకరియా గర్భము, ఎలిజబెత్ గర్భము ఎండిపోయింది. వాళ్లకు పిల్లలు ఇవ్వగలడు. నంబర్ 2 చెప్పండి. కన్యకకు కూడా దేవుడు కుమారుని జన్మింపచేయగలడు, ఏదైనా చేయగలడు. వృద్ధాప్యములో ఉన్న జకరియా దంపతులకు దేవుడు సంతానం ఇవ్వగలడు. చెప్పండి. నేను పురుషుని ఎరగని దాననే కన్యకను కదా అని అన్నింది కదా. అమ్మా, నీలో కూడా దేవుడు గర్భాన్ని తెరవగలడు. నీకు యేసు ప్రభుని గర్భంలో పుట్టగలడు. ఏదైనా చేయగల దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. మన సంఘములోనే సజీవ సాక్ష్యాలు ఉన్నాయి కదా. కిషోర్ గారు, సోదరి విజయ, ఒకసారి నేను యాని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చాలా డల్గా ఉన్నారు సిస్టర్ విజయ. ఏమి అని పలకరించినాము. ఇంకేముందిలే అని, అదంతా అయిపోయింది కదా, ఇంకా మాకు అవకాశమే లేదు. ఏదో మేము ఆలోచన చేసినాము, ఆశించినాము, ఇంకేమైందిలే, మాకు ఇంకెక్కడ పుడతారు పిల్లలు అని అన్నారు. నోడతామని అన్నారు. లేదు, అద్భుతం చేయగలడు దేవుడు అని చెప్పాము. ప్రార్థన చేసి వచ్చాము. అదే నెలలో దేవుడు వారి గర్భాన్ని తెరిచినాడు. చూసారా దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. డేవిడ్ రాజు ఇక్కడే ఉన్నాడు. సూజన్ కదా, సూజన్ కొరకు మనం ప్రార్థించినాము.
వాళ్ళకు దాదాపు 7 సంవత్సరాలేమో కదా వివాహమై. మరి డేవిడ్ రాజు వాళ్ళ అత్తమ్మ నాకు ఫోన్ చేసినారు. కుట్టి వాళ్ళ అమ్మ, సూజన్ వాళ్ళ మమ్మీ నాకు ఫోన్ చేశారు. ఎవరికి చెప్పలేదు జో, నేను చెప్తున్నాను. మరి నువ్వు పెళ్లి నేనే వాళ్ళ పెళ్లి చేశాను. పెళ్లి చేసినప్పుడు నేను ఏమంటానంటే, ప్రభువా పైన మింటి దీవెనలతో క్రింద మంటి దీవెనలతో, అగాధ జలముల దీవెనలతో, స్తనముల దీవెనలతో, గర్భ సంబంధమైన దీవెనలతో, సర్వశక్తిని దీవెనలతో, బైబిల్లో ఉంది ఆ మాటలు, దీవించు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. సూజన్ వాళ్ళ మమ్మీ ఆ మాట పట్టుకున్నారంట. ప్రభువా దైవ సేవకుడు ప్రార్థించినాడు, మా అమ్మాయికి గర్భం దాల్చే భాగ్యం లేదా, పుట్టిన బాబుకు పాపకు పాలిచ్చేటువంటి భాగ్యం లేదా మా కుమార్తెకు అని నీ దాసుడు చేసిన ప్రార్థన నెరవేర్చు ప్రభు అని ఆమె పెళ్లి రోజు చేసిన ప్రార్థన ఆమె గట్టిగా పట్టుకొని అడిగిందంట. దైవ సేవకుడు చేశాడు కదా. ఆమె నాకు చెప్పినారు, జో సూజన్ గర్భాన్ని దేవుడు తెరిచినాడు అని మీకు అందరికీ తెలియకముందే నాకు చెప్పినారు. ఈ మధ్యనే దేవుడు వారికి కుమారుని దేవుడు వారికి బహుమానంగా ఇచ్చినాడు. చూసారా దేవుని బిడ్డలారా, నాకు 4 అన్నలు, నా పైన ఒక అన్న ఉంటాడు జాన్ విల్సన్ కెనడీ అని. ఆయనకు 19 సంవత్సరాలు పిల్లలు లేదు. మరి ఒకరోజు మా వదిన కడుపు నొప్పని డాక్టర్ దగ్గరికి పోతే స్కానింగ్ తీసి, అమ్మా 6 నెలలమ్మా అన్నాడు కదండి. కొడుకు ఏమని పెట్టారంటే మార్వెల్. మార్వెల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మార్వెలెస్ అంటే అర్థం చెప్పండి. ఆశ్చర్యం కదా కదా, మార్వెల్ అది అద్భుతం. ఆ యొక్క పేరు పెట్టారు. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నట్టున్నాడు. ఇప్పుడు దేవుడు అద్భుతాలు చేయు. ఇట్లా వృద్ధాప్యములో ఉన్నటువంటి జకరే ఎలిజబెత్లకు దేవుడు గర్భం ఇచ్చినాడు, సంతానం ఇచ్చాడు. కన్యకు కూడా దేవుడు సంతానం ఇచ్చాడు. మీరు చాలా మంది కూడా చేరవచ్చినారు. దేవుడి నుండి ఏ అద్భుతం కోరుకుంటున్నాం? చదువులోనా, ఉద్యోగంలోనా, వివాహంలోనా కదా? ఏ అద్భుతం నీకు కావాలి? ఏ ఆశ్చర్యకార్యం కాదు? దేవుణ్ణి అడుగు. అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందుల, సమస్యల, కుమారుని గురించా, కుమార్తె గురించా, భర్తను గురించా, భార్యను గురించా దేవుణ్ణి అడుగు. నీ జీవితంలో దేవుడు అసాధ్యాలను సాధ్యాలుగా మారుస్తాడు. శూన్యంలో నుండి సమస్తాన్ని కలగజేశాడు. ఇరుకులో విశాలత ఇచ్చాడు. అసాధ్యాలను సాధ్యాలుగా మార్చినాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినాడు. మృతులను సజీవులుగా చేశాడు. కారు చీకటిని వెలుగుగా మార్చినాడు మన దేవుడు. ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. 86వ వచనం, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. అందరినీ పేర్లు పెట్టారు కదా. పనికి మాలినోడు, గుడ్ ఫర్ నథింగ్, యూజ్లెస్ ఫెలో, గొడ్రాలు కదా, గయ్యాలు, ఏమేమి పేర్లు పెట్టినాడో అన్ని దేవుడు రూపం మారుతున్నాడు. ఒక ఎలిజబెత్ గురించి ఒక మాట మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, ఎలిజబెత్ గురించి ఒక్క మాట బైబిల్లో మనము చదువుదాము. మొదటి అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 1:24 చదవండి. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానం, నీవెంత అవమానం పాలైపోయినా. గొడ్రాలు కదా, నిన్ను ఎన్నెన్నో పేర్లు పెట్టినారు. గుడ్ ఫర్ నథింగ్ అన్నారు, పనికిమాలినోడు అన్నారు కదా, యూజ్లెస్ ఫెలో అని చెప్పారు. నీకు లేనిపోని మాటలన్నీ పెట్టారు, చీవాట్లు పెట్టారు కదా, అవమానం పాలు చేశారు. బైబిల్లో ఎలిజబెత్ గురించి ఒక మాట మధ్యలో మనకు తగిలింది. ఏంటి చెప్పండి? మనుషులలో నాకుండిన అవమానం. నాకు కూడా ఒకసారి అవమానం కలిగింది. బైబిల్లో నాకు ఒక వాక్యం పట్టుకున్నాను. ఏంటంటే, మీరు పొందిన అవమానమునకు ప్రతిగా ఆని కంటే ముందు నాకు ఒక సంబంధం వచ్చింది.
అంత డేట్ అంతా ఫిక్స్ చేసుకున్నారు కదండి. ఆమె డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. వాళ్ళే వచ్చినారు, నచ్చిందన్నారు, మరి డేట్ ఫిక్స్ చేసుకున్నారు, మరి ఇంక ఎంగేజ్మెంట్ వద్దన్నారు. ఇదే ఎంగేజ్మెంట్ మనం తిన్నాం కదా అన్నం అన్నారు ఒక 10 మంది మధ్యలో. మళ్ళీ వాళ్ళే మానేసి మేమేమో అందరికీ చెప్పుకున్నాం కదండి. నాకు చాలా అవమానమైంది. దేవుని సన్నిధిలో కన్నీరు గార్చాను, భలే కన్నీరు గార్చాను. దేవుడు ఆయనకన్నా నాకు మంచి యోగ్యురాలు, పరిశుద్ధురాలు, సేవకురాలు కదా. ఆయనకని గురించి నేను చెప్పాల్సిన పని లేదు. సుబుద్ధి గల భార్య దేవుని యొక్క దానం. మంచి భార్యను దేవుడు నాకు ఇచ్చినాడు. అప్పుడు ఒక వాక్యం నేను పట్టుకున్నాను, యెషయా గ్రంథంలో ఉంది, సమయం సరిపోదు. ఏమన్నా, మీరు పొందిన అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాను. ఏమన్నాడు చెప్పండి? మీరు పొందిన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత మీకు ఇస్తాను అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. యెషయా గ్రంథములో ఆ మాట ఉంది. కావాలా? 61వ అధ్యాయము 6వ వచనం చదువుతాను. 61:7. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషించురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమును కర్తలవుదురు, నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టం. న్యాయం చేస్తాడు, నీకు న్యాయం చేస్తాడు కదా. సంబంధం ఎగిరిపోయిందా? ఉద్యోగం పోయిందా? ప్రజలను అవమానపరిచారా? దేవుడు నీకు న్యాయం చేస్తాడు. రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇస్తాడు. వాగ్దానాలు పట్టుకో. గొడ్రాలన్న ఆమెకు ఇది 6వ మాసము. 37, 30 చదువుకొని ముగించుకున్నాను కదా. 37వ వచనం చదువుతున్నాను. మరియా, దేవుడు చెప్పిన ఏ మాటైనా నిరర్ధకం కానేరదమ్మా. నా మాటలు కాదమ్మా మరియమ్మా, దేవుడు నన్ను పంపాడు. దేవుని సముఖమందు నిలుచేయరు గబ్రియేలు నేను. దేవుడు చెప్పిన ఏ మాటైనా నిరర్ధకం కానేరదు. ఆకాశం భూమి గతించిన నా మాటలు ఏమాత్రము గతింపవు. అదే అధ్యాయము 45వ వచనం చదవండి. సేమ్ చాప్టర్ 45 వర్స్. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును. మరియతో ఎవరు చెప్తున్నారు? ఎలిజబెత్ చెప్తుంది. అమ్మా మరియమ్మ, నీకు ప్రభు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన నీవు ధన్యురాలవు. నమ్మిన నీవు ధన్యురాలవు అని చెప్పాడు. 1:45, 1:40, 1:20 కూడా చూడండి. 1:20 లూకాసు వార్త 1:20. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. జకర్యా, ఓ జకర్యా, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నువ్వు నమ్మలేదు కనుక మూగోడైపోతావు, మౌనమవుతావు. He became dumb and deaf. సంజ్ఞలు చేయాల్సి వచ్చింది. చూసారా దేవుని బిడ్డలారా? దేవుని వాక్యంలో ఏముంది? మరియు నా మాటలు వారి కాలమందు నెరవేరు. తప్పకుండా నెరవేరుతాయి. కానీ 1:37లో దేవుడు చెప్పిన ఏ మాటను నిరర్ధకము కాదు. 38వ వచనం. అందుకు మరియా చెప్పండి, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. సరెండరింగ్ హర్ సెల్ఫ్ అంటు గాడ్. ప్రభు దాసురాలు, ఏం చేస్తావో అయ్యా? దేవుని చిత్తానికి అప్పగించుకుంటాను. కన్యక గర్భం దాలిస్తే ప్రపంచం ఊరుకుంటుందా? మమ్మీ దేవదూత కనపడినాడు, మరి నాకు ఇట్లాగా గర్భం పెరుగుతుంది మమ్మీ అంటే స్టోరీలు చెప్పొద్దని చెంప మీద కొడుతుంది మమ్మీ. డాడీ ఊరుకుంటాడా? మమ్మీ నమ్ముతుందా? ప్రదానం చేసుకున్న యోసేపు నమ్ముతాడా? ఎంత అవమానమైనా సరే ప్రభు దాసురాలను ఏమంట? ఆయన మాట చెప్పున, నీ మాట చెప్పున నాకు అవమానమైన, అన్యాయమైన, కష్టమైన, కన్నీరైనా,
శ్రమ అయినా బాధ అయినా ఎంత ఏదైనా సరే కదా, ఏది ఏమైనా సరే ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. We have to surrender ourselves under the will of God. దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. కొన్నిసార్లు దేవుని మాటకు లోబడడం కష్టమే. We have to pay the price. We have to count the cost. లోకమంతా ఏమనుకుంటుంది? పాపం చేసింది, పాపం చేసింది, పాపం చేసింది అని మరియను ఎంత తిట్టుకొని ఉంటారు, ఎంత దూషించుంటారు, ఎంత అవమానపరచుంటారు. కానీ మరి ఏ పాపము చేయలేదు, దేవునికి అప్పగించును. ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక. లాస్ట్లో ఒక విషయం చెప్తానన్నాను కదా, మీలో కొంతమంది నన్ను ఏమని ప్రశ్నిస్తున్నారంటే, అన్న మరి నువ్వు వాక్యం చెప్పేటప్పుడు మరి మరియా మరి యోగ్యురాలు పరిశుద్ధురాలు కాబట్టి దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు. అన్నా నేను తప్పిపోయాను, నేను ఘోర పాపంలో పడిపోయాను, మరి నా సంగతి ఏంటి, నాకేమన్నా దారుందా అని మీరు నన్ను కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఉంది దారి ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుకోండి. యేసు ప్రభు యొక్క వంశావళిలో ఎవరున్నారు తెలుసా? తామారు వేషం వేసుకొని దారిలో కూర్చొని తన మామను మోసం చేసి తన మామ ద్వారా పిల్లలను కనింది ఎవరు? తామారు. మరి ఏడ్చిందో, పశ్చాత్తాపడిందో, ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుందో, ఏం చేసిందో ఏమో, కానీ దేవుడు ఆమెను తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడు చెప్పండి? వంశావళిలో తన తల్లులలో ఒక తల్లిగా పెట్టినాడు. రెండవది రాహాబుకు ఇంకో పేరు ఉంటుంది చెప్పండి. రాహాబు అని ఉంటుందా? వేశ్య. రాహాబు ఎవరో తెలుసా? వేశ్య. దేవుడు యేసు ప్రభు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు కదా, ఇలాంటి పాపాత్ములను వేశ్య అంటే ఏంటి చెప్పండి? ఆమె వృత్తి అది. రోజుకు పాపం, ఎంతో పాపం, రోజుకు ఎంతో మందితో పాపం. రాహాబను వేశ్య ఎంతగా పశ్చాత్తాపడిందో, ఎంత కన్నీరు గార్చిందో. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమెను తీసుకొని వచ్చి తన తల్లులలో ఒక తల్లిగా వంశావళిలో పెట్టేసినాడు. ఇంటికి వెళ్ళి చదువుకోండి మీరు. ఆ తర్వాత మూడవది ఎవరో తెలుసా? రూతు అమ్మోనీయుల్లో కానీ మోయాబీల్లో కానీ 10వ తరము వారైనా యెహోవా సమాజంలో చేరకూడదని బైబిల్ చెప్తే, విగ్రహారాధికురాలు రూతు మోయాబీరాలు ఆమెను తీసుకొని వచ్చి కదా ఎంత దేవుని నమ్ముకుందో, ఎంత పాపం ఒప్పుకుందో కదా, ఆమెను తీసుకొని వచ్చి దేవుడు తన తల్లుల్లో ఒక తల్లిగా ఆ యొక్క వంశావళిలో పెట్టాడు. ఎంతమంది అయినారు చెప్పండి? 3. 4వ స్త్రీ ఎవరో తెలుసా? బత్షెబ. దావీదు ఎంత తప్పో బెత్షెబ అంత తప్పు కదా. భర్తను పెట్టుకొని కదా, దావీదు పాపము కొరకు దావీదు ఆశపడినప్పుడు కేకలు వేయాలి, తను తప్పించుకోవాలి, పరుగులు తీయాలి. దావీదు ఎంత తప్పు, బెత్షెబ ఎంత తప్పు. ఆమె కొడుకు కూడా చనిపోతాడు. కానీ ఎంత ఏడ్చిందో, ఎంత పశ్చాత్తాపడిందో, దేవుని సన్నిధిలో ఎంత విరిగి నలిగిపోయిందో ఆమె. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని రక్షించును. బెత్షెబను తీసుకొని వచ్చి తన వంశావళిలో పెట్టాడు. 5వ స్త్రీ మరియా. చూసారా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పాపుల స్నేహితుడమ్మా, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు కదా. యేసు ప్రభు పాపుల రక్షకుడు, పాపులను ప్రేమించిన వాడు, పాపుల కొరకై ప్రాణం పెట్టినటువంటి వాడు. మన చర్చిలో తరచుగా గుర్తు చేసుకునే వాక్యం చెప్పండి. నా దగ్గరకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. ఘోర 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 పాపలను కూడా హక్కును చేర్చుకుంటాడు యేసు ప్రభు.
తప్పిపోయిన కుమారుని తండ్రిని ఎట్లాగా కౌగలించుకున్నాడో యేసు ప్రభు నువ్వు ఒక్క అడుగేస్తే నీకు 10 అడుగులేసి నిన్ను వచ్చి కౌగలించుకొని నిన్ను చేర్చుకుంటాడు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి కదా. మరి ఎలాంటి వాళ్ళను దీవిస్తాడు చెప్పండి. జీవితాలను చెడగొట్టుకొని పశ్చాత్తాపడిన ఈ 4 స్త్రీలు లాంటి వారిని కూడా దేవుడు దీవిస్తాడు. ఎంత మంచి దేవుడు చూడండి. ఇంటికి వెళ్ళిపోయి మనలో ఏమైనా పాపాలుంటే ఒప్పుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ మరియలాగా దేవుని కొరకు ఒక మంచి సాధనంగా వాడబడ్డానికి దేవుడు తన కృప మనలా విస్తరింప చేయనుగాక.